ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి సర్వెంటా, మనమే దాని సర్వెంటా, ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు వాల్యూ ఎడిషన్. ఈ కాన్షియస్ మైండ్ షిప్ కెప్టెన్ లాంటిది. 5% అనేది ఈ సబ్కాన్షియస్ మైండ్ షిప్ లోపల అండర్గ్రౌండ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ లాంటిది. దానికి బయట ప్రపంచంతో సంబంధం లేదు, కానీ షిప్ అంతా దాని కంట్రోల్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ కెప్టెన్ రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడు అంటే షిప్ దాని వైపు తిప్పేస్తుంది. వీడు డైరెక్షన్ ఇచ్చేప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. అంటే కాన్షియస్ మైండ్ కింగ్ లాంటిది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది సోల్జర్స్ లాంటిది. మీకు నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు. మీరు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు అంటే సోల్జర్స్ అందరూ చనిపోతారు, మీరు చనిపోతారు. ఇక్కడ ఏంటంటే మీ మాటే ఫైనల్. మీ సోల్జర్స్ మీకు ఎదురు మాట్లాడరు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ అన్నమాట. అది ఏదైనా తేగలదు. బాస్ ఏది చెప్తే అది చేస్తుంది అన్నమాట. అది ఎక్కడి నుంచైనా కొండ మీద కోతుందమ్మన్నా తీసుకొస్తుంది. అది కరెంటు చేతిలో ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే లైట్ వెలుగుతుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే మీ ఒళ్ళు కాలుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం ఎసెన్స్ ఇంకా చెప్పాలంటే ఆ సబ్ కాన్షియస్ మైండే దేవుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాంతో మాట్లాడాలి. ఎందుకంటే మీ బాడీ మొత్తం క్రియేట్ చేసింది అదే. మీ సబ్ కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా వాడటం తెలిస్తే మీ లైఫ్లో హాస్పిటల్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మీ బైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పక్కనే ఆ బైక్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జస్ట్ ఇంటి పక్కనే ఉంది. ఒక 2 కిలోమీటర్స్ అవతల ఒక రిపేర్ షాప్ ఉంది. మీరు ఆ 2 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకుంటారా, పక్కనున్న మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తారా? వాడే తయారు చేసిన ఆ బండి. అలానే మీలో వచ్చే ప్రతి ప్రాబ్లము, మీలో తయారైన ప్రతి ప్రోడక్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ తయారు చేసిందే. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి చెప్తే దాని దగ్గర దానికి సొల్యూషన్ ఉంటుంది. బయట సొల్యూషన్ దొరకకపోవచ్చు, దాని దగ్గర సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు సబ్ కాన్షియస్ మైండ్ని చాలా కరెక్ట్గా డీల్ చేయగలిగితే మీరు ఏది కావాలంటే లైఫ్లో అది మీ ముందర ఉంటుంది అన్నమాట. మీరు ఏంటంటే దాన్ని బతిలాడకూడదు, అలా అని నెగ్లిజెంట్గా కూడా ఉండకూడదు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాంట్లో డీల్ చేయాలి. మీరేనా అది మీకు సర్వెంట్. అది సర్వెంట్ని బాబా కాస్త పని చేయమంటే అది కరెక్ట్ కాదు. అరే పని చేయరా అని చెప్పి అడిగితే చేయించాలి. ఇప్పుడు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్, దీని మ్యాచింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలిఫెంట్ అను మెహోట్. ఏనుగు మావటివాడు 100 kgs ఉంటాడు. ఏనుగు దాదాపు 2000 kgs ఉంటుంది. ఈ మావటివాడు దాన్ని ఏనుగుని సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే దాని కాళ్ళ కింద పడి వాడు చస్తాడు. ఆ ఏనుగుని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే వాడు ఒక 1000 మంది ఎంప్లాయీస్ చేసే పని ఒక్క ఏనుగు చేస్తుంది. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది. అలాంటిదే ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఏనుగు లాంటిది కాన్షియస్ మైండ్ అనేది మావటి వాడు లాంటిది. ఈ కాన్షియస్ మైండ్ చాలా జాగ్రత్తగా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఏది కావాలంటే అది తెచ్చిపెడుతుంది. ఒక వ్యక్తి ఫారెస్ట్ ఏరియాలో నడిచి ఒక చెట్టు దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, పెద్ద మర్రి చెట్టు దగ్గర. వాడికి దాహం వేస్తుంది. దేవుడా తాగడానికి ఏమైనా వాటర్ ఉంటే బాగుండు అనుకుంటాడు. కళ్ళు తెరిచి చూడంగానే పక్కన వాటర్ ఉంటాయి. బాగా ఫాస్ట్లో తాగేస్తాడు. తర్వాత తినడానికి ఏమైనా ఉంటే బాగుండు, ఆకలి వేస్తుంది అనుకుంటాడు. ఒకసారి కళ్ళు తెరిచి చూడంగానే చుట్టూరా రకరకాల పిండి వంటలు అన్నీ ఉంటాయి. ముందర తినేస్తాడు కడుపు నిండా. తినేసిన తర్వాత పడుకోవడానికి కాస్త మంచం ఉంటే బాగుండు, హ్యాపీగా పడుకుంటాను 1 గంట అనుకుంటాడు. మంచం కూడా చూస్తే వెనకాల ఉంటుంది. ఎక్కి పడుకుంటాడు. 1 గంట ఆగి లేస్తాడు. లేచిన తర్వాత ఇదేంటి, నేను ఇది అనుకుంటే అది వస్తున్నాయి, కొంపతీసి ఇక్కడ దయ్యాలు ఉన్నాయా అనుకుంటాడు. కళ్ళు తెరంగానే చుట్టూరా దయ్యాలు ఉంటాయి. వామ్మో ఈ దయ్యాలు ఏంది నా చుట్టూ ఉన్నాయి, కొంపతీసి నన్ను చంపుతాయా ఏంది అనుకుంటాడు. అన్ని దయ్యాలు కలిపి వాడిని చంపుతాయి. ఇంతకీ వాడు కూర్చుంది ఎక్కడంటే కల్పవృక్షం కింద కూర్చున్నాడు. అలాంటిది ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది కల్పవృక్షం లాంటిది. దాన్ని ఏది అడిగితే అది ఇస్తుంది. డౌట్ పడకూడదు, దాంతో నెగిటివ్ సంభాషణ అసలు చేయకూడదు. ఇది అవుతుంది అంటే అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయాలంటే ఓన్లీ మంత్రం ఏంటంటే ఫెయిత్తో మాట్లాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ లోపల మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందరకు వస్తాను.
మరి అంత పవర్ఫుల్ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా యాక్టివేట్ చేయాలి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ జై సైనింగ్ ఆఫ్.